ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొరుకుతో తలగొక్కున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. మీరు 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు, డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఉంటారు. మరి 3,90,00,000 ఆధార్ కార్డు అప్పుడు 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. మరి కులగణనలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,90,00,000 ఇంకో 20-30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60 లక్షలు ఎడికి వేరు. మరి మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము 10% ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది. దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం, ఏ మొహమాటం లేదు. మాకు జిల్లా నిర్మోహమాటంగా క్లియర్ గా చెప్తున్నాం. మేము దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు 10% ముస్లిం తీసేసి 42% కేవలం బీసీలకు ఇస్తే ఇవాళ దాన్ని ఆమోదించడానికి మేము కలిసి ప్రయత్నం చేస్తాం. ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం. మేము అది కాకుండా 10% ముస్లిం కలిపితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं जो ओबीसी हैं, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ఏమన్నాడు మనందరికీ హిందీ వచ్చు. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు. కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీ సి గ్రూప్లో యాడ్ చేసిండ్రు కన్వర్షన్ జరిగిన వాళ్ళను. సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం ప్రాసెస్. నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము. ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పుది. ఏ బ్లాక్లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా పక్కా లెక్క చేసిన ఇవాళ. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైన మండల్ కమిషన్ని ఆయన ఎప్పుడో బీహార్కు ముఖ్యమంత్రి ఉండే ఆనాడు 79లో మండల్ కమిషన్ ఇచ్చి ఈ రోజుకి ఆయన పేరు మండల్ కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరూ మాట్లాడినా మండల్ కమిషన్ మండల్ పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరందరూ అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. నేను ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆషామాషి విషయం కాదు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్ప ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని జారవించుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం కానీ లేకపోతే దురుద్దేశం కానీ ఇంకోటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. నేను నాయకుడు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే ఒక కార్యకర్త, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా నాయకుడు ఇచ్చిన ఆదేశాలను నా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చిండు. మా ప్రభుత్వం తీసుకురండి, మీరు మీ లెక్క కట్టి పక్కాగా మీకు అప్పచెప్తామని మా నాయకుడు చెప్పిండు.
సంవత్సరం తిరిగే లోపల ఆ మాట నిలబెట్టాలని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను తీసుకొని ముందరికి వచ్చిన. నాకు తెలుసు నాకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి, మీకు కనిపించకపోవచ్చు, కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్లో గట్ల వాయిదా పెట్టు అని